మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎమోషనల్ వెల్నెస్ కోచ్ మరియు మోటివేషనల్ స్పీకర్ హరిత అక్కల గారు. ఆమెతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే సంజయ్. మ్యామ్, మనం లాస్ట్ సెషన్లో లాస్ట్ షూట్లో జరిగినప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం మనం రీసెంట్గా. అంటే తల్లిదండ్రుల గురించి, వాళ్ళు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల వాళ్ళ పిల్లల మీద భవిష్యత్తు మీద పడుతుందని చెప్పేసి, అండ్ వాటి గురించి రైట్ పేరెంటింగ్ గురించి కూడా ఒక సెషన్ చేసుకుందామని మనం మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు ఆ టైం వచ్చేసింది. అండ్ రైట్ పేరెంటింగ్ ఎలా చేయాలంటారు? వాళ్ళ పిల్లలకి ఏం నేర్పించాలి, ఏం నేర్పించకూడదు అంటారు? వాళ్ళ దగ్గర మాట్లాడేంటి, మాట్లాడకూడదు మాటలేంటి అంటారు? అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే అంటే పిల్లలు ఉన్నత స్థాయిలకి ఎదగడానికి తల్లిదండ్రులు ఎంత కారణం అవుతున్నారో, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాక కూడా తల్లిదండ్రులు అంతే కారణం అవుతున్నారు. దీన్ని ఎవరు తెలుసుకోవట్లేదు. ఒక రైట్ పేరెంటింగ్ని పిల్లలకి ఏ విధంగా అందియాలంటారు? ఓకే, నేను ఒకటి చూపిస్తాను. ఫస్ట్ చదివిన తర్వాత నేను చెప్తా. ఫస్ట్ అది హెడ్లైన్ చదువు. అది పేరెంట్స్ యాక్సిడెంటల్ మిస్టేక్స్ అని ఎందుకు అన్నారంటే, ఏ పేరెంట్ కూడా కావాలని చేయరు. ఎవ్రీ పేరెంట్ ఈజ్ రైట్ ఇన్ దేర్ పర్స్పెక్టివ్. ప్రపంచంలో ఏ తల్లి ఏ తండ్రి కూడా కావాలని పిల్లల్ని ఎప్పుడు నాశనం చేయరు. వాళ్ళు వన్స్ పిల్లల్ని అన్నారంటే వాళ్ళు ఏ విధంగా మనకంటే ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని అలా ఆలోచిస్తారే తప్ప, ఈడు మాత్రం సర్వనాశనం అయిపోయేలా నేను చూస్తా, దీన్ని మాత్రం నేను చదివించకుండా ఉండేలా చూస్తా అని ఏ పేరెంట్ అనుకోరు బాబా. దెర్ ఈస్ నో రైట్ అండ్ రాంగ్ పేరెంటింగ్. దెర్ ఈస్ జస్ట్ పేరెంటింగ్. రైట్ అండ్ రాంగ్ ఎక్కడా లేదు. ఎవ్రీ పేరెంట్ ఆర్ సూపర్ పేరెంట్స్ ఫర్ దే చిల్డ్రన్. అంటే కానీ తెలియకుండా మిస్టేక్స్ చేస్తారు. అంటే మాక్సిమం తల్లిదండ్రులు అనుకునేది పిల్లలకి మంచిగా చేయాలి, బెస్ట్ ఇవ్వాలని. అంటే ఫ్యూచర్లో వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు. ఎవరన్నా కావాలని వాళ్ళ నాశనం ఎవరు కోరుకోరు తల్లిదండ్రులు. కానీ వాళ్ళకి తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు వాళ్ళ లైఫ్ స్టైల్లో, వాళ్ళ పిల్లలకి నేర్పించే విధానంలో. కానీ ఇంకా కొన్ని చిన్న విషయాలు వాళ్ళు బాగుపడాలని, నాశనం అవ్వాలా అన్నది వాళ్ళు చేసే చిన్న పనుల మీద ఆధారపడి ఉంటుంది. ఏంటంటారు? అవే ఏంటో తెలుసుకుందాం. 5 యాక్సిడెంటల్ మిస్టేక్స్ ఉన్నాయి. వాళ్ళు ఫస్ట్ నుంచి మాట్లాడు. 5 ఉంటాయి, ఎక్కువ ఉండవు. ఫస్ట్ వన్ చదువు. ఫైటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చిల్డ్రన్ వెరీ ఇంపార్టెంట్. తల్లిదండ్రులు అనుకుంటారు మా ఆర్గ్యుమెంట్స్, మేమిద్దరం మా కోసం మేము ఫైట్ చేస్తున్నాం, పిల్లల పైన పడేది ఏంది అని ఆలోచన కూడా రాదు. యూనివర్సిటీ ఆఫ్ ఆరిగన్లో ఒక స్టడీ చేశారు. ఏంటి అంటే, ఏ ఏజ్ నుంచి పిల్లల పైన తల్లిదండ్రులు కొట్లాడుకుంటూ ఉంటే ప్రభావం పడుతుంది అని. గెస్ చేయగలవా ఏజ్ ఏంటో? నేను విన్నాక షాక్ అయిపోయాను. నేను అనుకున్నాను ఒక టాడ్లర్ 3-4 ఇయర్స్కి వచ్చాక అర్థమైద్దేమని. స్టడీలో తెలిసింది ఏంటంటే 6 months బేబీ పైన కూడా ఎఫెక్ట్ పడుతుందంట. 6 months బేబీ కూడా ఎఫెక్ట్ అవుతుంటుంది. ఎస్, ఒక 6 months బేబీనే తెలుసుకోగలదంట. ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది ఏంటంటే తల్లి తండ్రి కొట్టుకుంటున్నారు అనేసి, ఆర్గ్యూ చేసుకుంటున్నారు అనేసి. అంతలాగా మన ఎఫెక్ట్ పిల్లల పైన పడుతుంది అన్నప్పుడు తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి అంటే, నేను నా పాయింట్ ప్రూవ్ చేయాలి అని అంటే, నేను భార్యని కానీ భర్తని కానీ ఏదో ఒకటి చేసి నేనే రైట్ అని ప్రూవ్ చేస్తున్నానంటే అక్కడ వింటూ ఉన్న పిల్లలు ఏం నేర్చుకుంటారు? నా పాయింట్ ప్రూవ్ చేయాలంటే అరిసే నేను చెయ్యాలి, కొట్టే నేను చెయ్యాలి. వాళ్ళ గొడవ మీద ఫోకస్ చేస్తున్నారు తప్పితే ఈ గొడవ నుంచి వాళ్ళ పిల్లలు ఏం నేర్చుకుంటారన్న దాని గురించి అర్థం చేసుకోవట్లేదు, ఆలోచించట్లేదు. కొంచెం అక్కడ మెచ్యూర్డ్గా వైఫ్ అండ్ హస్బెండ్స్ బిహేవ్ చేయాలి. బికాజ్ యు ఆర్ నాట్ ఎనీమోర్ అ వైఫ్ అండ్ హస్బెండ్, యు ఆర్ నౌ మదర్ అండ్ అ ఫాదర్ కదా. మదర్ ఫాదర్ రోల్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలి. అది నేచర్ ఎలా అయినా ఇస్తుంది, బట్ ఇంకొంచెం మనం కూడా మన సైడ్ ఎఫర్ట్ పెట్టాలి. న్యాచురల్గా రాదు సంజయ్, రైట్? అందుకే మనం చాలా వీడియోస్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఆర్గ్యుమెంట్స్ గురించి చేస్తాం. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, వాళ్ళ తల్లిదండ్రులు డిసిప్లిన్డ్గా పెంచాలి కాబట్టి 2 దెబ్బలు గట్టిగా బెల్ట్ తీసుకోనో ఏదో తీసుకోనో బాది డిసిప్లిన్డ్గా పెంచి ఉంటారు. వాతలు కూడా పెట్టారు. ఎస్. సో ఇన్ దేర్ మైండ్ పిల్లలకి ఉన్నప్పుడు వాళ్ళు ఏం నేర్చుకున్నారు? కొట్టి డిసిప్లిన్ చేయాలి, రైట్? సో వీళ్ళు పెరిగిన తర్వాత, వీళ్ళు పేరెంట్స్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? కొట్టే డిసిప్లిన్డ్గా చెప్పడానికి ట్రై చేస్తారు. సో ఎప్పుడైతే మనం అలా అబ్యూజ్, ఫిజికల్ దాకా మనం కొట్టి తయారు చేస్తున్నామో, కొట్టి ప్రతిదానికి కొట్టి వాళ్ళ మైండ్ సెట్లో ఏమవుతుంది పిల్లల్లో? నాకేం రాదు, నాకు అసలు రాదు, మా పేరెంట్సే అన్నీ, వాళ్ళు చెప్పిందే కరెక్ట్, ఐఎమ్ అ స్టూపిడ్ పర్సన్, ఐఎమ్ అ వేస్ట్ పర్సన్. కెన్ యూ సీ ద లో సెల్ఫ్ ఎస్టీమ్? అందుకే చూడు, స్కూల్కి వెళ్తే ఎవరు చెప్తారు దీని గురించి, స్టేజ్ పైన వెళ్ళి మాట్లాడతారంటే మ్యాక్సిమం పిల్లలు బయటికి రారు, ఎక్కడో ఒక్కరిద్దరు లేగుస్తారు చూడు. మిగతా వాళ్ళందరికీ ఏం జరుగుతుందని? దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ద లో సెల్ఫ్ ఎస్టీమ్ దే డెవలప్డ్ అట్ ఎ యంగ్ ఏజ్.
చిన్నప్పుడే తల్లిదండ్రులు బాగా కొట్టిన వాళ్ళు పెద్దగా అయిన తర్వాత చాలా ఆరగెంట్ అయినా అవుతారు, జీరో సెల్ఫ్ ఎస్టీమ్, చాలా తక్కువ సెల్ఫ్ ఎస్టీమ్తో అయినా ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది దీని గురించి పెద్ద సబ్జెక్ట్ ఇది మాట్లాడాలంటే. అలా అని కొట్టకుండా కూడా ఉండదు, ఎందుకంటే మిలిటరీలోకి వెళ్ళినా కూడా పనిష్మెంట్స్ ఇస్తారు. కానీ ఎలాంటి టైప్ ఆఫ్ పనిష్మెంట్స్? ఎప్పుడైతే తల్లి బాగా అరిసి స్టూపిడ్ నీకు ఎందుకు, నేను రీసెంట్గా ఒక రీసెర్చ్ ఏం జరిగిందో చెప్తాను. ఒక అమ్మాయికి వాళ్ళ అమ్మ కొట్టలేదు, ఓకేనా, ఏమి కొట్టకుండా తను బ్యాగ్ సర్దుకొని స్కూల్కి వెళ్తుంది. వాళ్ళ అమ్మ ఇమ్మీడియట్గా వచ్చి బ్యాగ్లో నువ్వు సరిగా సర్దవు అని చెప్పి సర్దేది. అమ్మాయి కచ్చరా పచ్చరాగా పెట్టుకునేది. తర్వాత అమ్మాయి హోంవర్క్ బుక్స్ అన్ని హోంవర్క్ చేసేసేది. వాళ్ళ అమ్మ వచ్చి మళ్ళీ ఇలా కాదు హోంవర్క్ చేయాల్సింది, ఇలా చేయాలని మళ్ళీ రాయించేది. ఇది జనరల్గా మనకి ఎలా కనిపిస్తుంది? నార్మల్లీ అమ్మ ప్రేమలాగా అనిపించింది. 20 years 30 years లేటర్ ఆ అమ్మాయి పెద్దగా అయిన తర్వాత తను స్టడీ చేసుకుని తన మీద తను దేనికి పనికిరాను అన్న ఫీలింగ్లోనే ముడుచుకుపోయి ఇంట్లోనే ఉండడం, అలాంటి బిహేవియర్లో ఆ అమ్మాయి స్టడీ చేసుకున్న తర్వాత తెలిసింది చిన్నప్పుడు ఏది చేయడానికి ట్రై చేసినా అమ్మ వెనకాలే వచ్చి అది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్, అది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ అని నేర్పించింది. సో తను డిపెండెంట్గానే పెరిగింది తల్లిపైన. దిస్ ఈజ్ వెరీ సైకలాజికల్ థింగ్. అలాంటిది మాట్లాడితేనే ఒక యాక్షన్ త్రూనే బ్రెయిన్ అది నేర్చుకుందే, కొట్టి తిట్టి అరిసి మనం చెప్తాం కదా, ఇంకా బ్రెయిన్ ఇంకెలా నేర్చుకుంటుంది? దిస్ ఈజ్ వెరీ సైకలాజికల్ థింగ్. థర్డ్ వన్, ప్లేయింగ్ ఫేవరెట్స్ అంటే ఇంట్లో ఇప్పుడు 4-5 పిల్లలు ఉన్నారు, 2-3. పేరెంట్స్ ఏం చేస్తారు అంటే, వీళ్ళ నువ్వు చూసి నేర్చుకో, నువ్వు అక్కలా ఎందుకు ఉండలేవు, నువ్వు తమ్ముళ్ళ ఎందుకు చేయట్లేదు. మనం ఏం చేస్తాము, ఒకరినే మన ఫేవరెట్ అని చెప్తున్నాం, వాళ్ళే నా ఫేవరెట్ అని మన ఫేవరెటిజం చూపిస్తాం. ఒకరిలో నాకు నచ్చుతాం కాబట్టి నేను వాళ్ళ వైపు మాట్లాడి మిగతా వాళ్ళని నేను లో సెల్ఫ్ ఎస్టీమ్లో తోసేస్తున్నా. కెన్ యూ సీ? సో డూ నాట్ ప్లే ఫేవరెట్స్. ఎప్పుడు కూడా నాకు వాళ్ళు నచ్చుతున్నారు వీళ్ళు నచ్చరు. చాలా మంది చేస్తారు, చాలా మంది ఫ్యామిలీస్ లో ఈ ప్రాబ్లం ఉంటుంది. ఫేవరెట్స్ డోంట్ సే దట్ ప్లీజ్. ఏ విధంగా ఇద్దరు పిల్లలు ఉన్నారంటే మాక్సిమం డిఫరెన్స్ చూపిస్తుంటారు వాళ్ళ మధ్యలో. చదువు విషయంలో కానీ, వాళ్ళ ఆటల విషయంలో కానివ్వండి, వాళ్ళ తెలివితేటల విషయంలో కానివ్వండి, తిండిలో కూడా ఎమోషనల్ నెగ్లెక్ట్. 4th పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే వాళ్ళు చదువుకుంటున్నారు కదా, పదా మనం బయటికి వెళ్దాం, వాళ్ళు చేస్తున్నారు కదా, మనం ఏమనుకుంటాం కళ్ళ ముందు వాళ్ళు బాగానే ఉన్నారు కదా అనుకుంటున్నాం. ఎమోషనల్గా మనం వాళ్ళతో స్పెండ్ చేయాల్సిందే. వాళ్ళ ఎమోషనల్ హెల్త్ ఎలా ఉందో తల్లిదండ్రులుగా వాళ్ళతో కొద్దిసేపు కూర్చొని సరదాగా టైం స్పెండ్ చేయాల్సిందే, అడగాల్సిందే. అట్ ఎవ్రీ ఏజ్ డైలీ కొద్దిసేపు అన్న క్వాలిటీ టైం తీసి వాళ్ళ మెంటల్ హెల్త్ ఎలా ఉందో చూసుకోవాలి. వాళ్ళు పెరుగుతున్నారు కదా, టైంకి తిండి పడేస్తున్నాం కదా, టైం కింద బట్టలు ఇంత వాళ్ళు అడిగిన బ్రాండెడ్వి కొనేసాం కదా, వాళ్ళు బ్రాండెడ్ ఐటమ్స్ ఎందుకు అడుగుతున్నారో కూడా తెలుసుకోగలగాలి. బిహైండ్ ద ఎమోషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎంఫసైజింగ్ గుడ్ గ్రేడ్స్ టూ మచ్. ఇది ఏంటంటే తెలియకుండానే చాలా మంది చేస్తారు. ఫస్ట్ ర్యాంక్ రావాలరా నీకు, సెకండ్ ర్యాంక్ తెచ్చుకో చిట్టి తల్లి, నీకు నేను అప్పుడు హాలిడేకి తీసుకెళ్తా. కెన్ యూ సీ హౌ వీఆర్ ట్రైనింగ్ పీపుల్? సక్సెస్ అక్కడి నుంచే మనం వాళ్ళకి రుద్దేస్తాం. ఫస్ట్ ర్యాంక్ వస్తేనే నువ్వు నా గుడ్ చైల్డ్, ఫస్ట్ ర్యాంక్ రాకపోతే నువ్వు వేస్ట్ ఫెలో, యు గో అండ్ గెట్ ద ఫస్ట్ ర్యాంక్ అగైన్. అప్పుడు నేను నీకు కొని పెడతా, వచ్చిందేమో తొక్కలో 4th ర్యాంక్, నువ్వు మాట్లాడుతున్నావు ఏంది? కెన్ యూ సీ? వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, తల్లిదండ్రులు ఇంప్రెస్ చేయడానికి ఎక్కువ రూమ్లోనే ఉండి పడి చదువుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఏమవుతుందంటే సోషల్ నెగ్లెక్షన్ వైపు వెళ్ళిపోతారు, ఇంపర్ఫెక్షన్ ఇస్తారు. అంటే వాళ్ళు బయట సోషలైజేషన్ రాదు, జనాల మధ్యలో వెళ్ళి ఎలా డీల్ చేయాలో తెలీదు. అందుకే నువ్వు చూడు, బాగా పెద్ద పెద్ద స్టేట్ లెవెల్లో ర్యాంకులు సంపాదించిన వాళ్ళు చాలా మందికి ఒక్కోసారి ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. దే డోంట్ నో హౌ టు డీల్ విత్ ద సోషల్. వాళ్ళు అసలు సోషల్ పీపుల్తో జరగటం అన్నది, వాళ్ళతో మాట్లాడటం కానీ, వాళ్ళు డీల్ చేయటం రాదు వాళ్ళకి. ఆల్ దే నో ఇస్ సిస్టమ్ వర్క్. వాళ్ళు మ్యారేజ్ దగ్గర చాలా ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తారు, ఎందుకంటే దే డోంట్ నో హౌ టు డీల్. వాళ్ళు చూడలేదు అసలు, వాళ్ళు చూసిందే బుక్స్. సో పేరెంట్స్గా మనం ఈ 5 యాక్సిడెంటల్ మిస్టేక్స్ చేయొద్దు. అలానే మరి చదవద్దు అని కూడా ట్రైనింగ్ ఇవ్వద్దు. దేర్ షుడ్ బి అ బ్యాలెన్స్. వాళ్ళు ఎందుకు చదువుతున్నారో, ఎందుకు చదవాలో రీజనింగ్ మనం ఇవ్వగలగాలి. అది వెరీ ఇంపార్టెంట్. తల్లిదండ్రులకే తెలియదు వాళ్ళు ఎందుకు చదివిస్తున్నాం అనేది. నీకు ఇంకొకటి చెప్పనా, ఎప్పుడైతే పేరెంట్స్గా మనం బెటర్మెంట్ వైపు వెళ్తామో, నేను నేర్చుకుంటాను అని తల్లి కానీ తండ్రి కానీ స్టాండ్ తీసుకుంటారో, వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ని వాళ్ళు కాపాడుకుంటారు. సో ఏ ఏజ్ అయినా పర్లేదు, మనకు కనెక్ట్ అయ్యి మనతో మాట్లాడి, ఓకే రైట్ బ్యాడ్ పేరెంటింగ్ అని ఏం లేదు, బట్ మనతో మాట్లాడిన తర్వాత వాళ్ళలో కొన్ని చేంజెస్ వస్తాయి.
ఆ చేంజెస్ వాళ్ళ పిల్లలకి చాలా ఇంపార్టెంట్. ఎస్ ఈ 5 యాక్సిడెంటల్ మిస్టేక్స్ మాత్రం వద్దు, పొరపాటున కూడా చేయొద్దు. అబ్సల్యూట్లీ Yeah. మేజర్గా చేసేది ఆ ఎడ్యుకేషన్ అండ్ కంపారిజన్ చూసారా, Yes. వాళ్ళ ముందు గొడవ పడడం ఇది ఒకటి బాగా జరిగేవి. ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి ఇష్టంగా చెప్పాలి మేము, వాళ్ళకి ఏ విధంగా అంటే వాళ్ళు ఇష్టపడేలా చేయాలి తప్పితే Yes. చదువు 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 నాకు ఫస్ట్ ర్యాంక్ కావాలి, నాకు నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెస్తేనే కొడుకు అన్న టైప్లో చేస్తుంటారు వాళ్ళు. అవును. ఏంటంటే ఒక చదువు అనే దాన్ని వాళ్ళు ఇష్టంగా కాకుండా ఒక బాధ్యత బరువులా అవును. తీసుకుంటున్నారు, అవును. ఖచ్చితంగా ఇది చెయ్యాలేమో అని. అదే వాళ్ళు ఇష్టంగా చదివితే వాళ్ళు పెరిగేటప్పుడు ఎలాంటి Yes. ఎమోషనల్ హెల్త్ తో Mm. పెరుగుతున్నారు, దట్ ఈస్ ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ మ్యామ్, Yeah. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.